ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఇక్కడ? ఇప్పుడు 500. 500. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? ఇంటర్మీడియట్ పిల్లలు వెళ్ళిపోయారు కదా? 10th పిల్లలు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. ఇక్కడ సెంటర్ వేరే దగ్గర 9 సెంటర్. ఇక్కడ డైనింగ్ హాల్, కిచెన్ కూడా అక్కడేనా? స్టోర్ రూమ్ కూడా అక్కడే ఉంది. ఇప్పుడు దింపుడుగులు కూడా వాళ్ళే పెడుతున్నారు కదమ్మా? ఇది దింపుడు కూలి మాత్రమే సార్, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ సార్. ఏమండి ఇది ఒకటి అది కాదు, మీరు అట్లా ఇస్తున్నారు, మీరు ఎంత ఇస్తున్నారు? 15 రూపీస్ ఇస్తున్నారు సార్. ఒక బ్యాగ్ వింటాకా? 2 బ్యాగులకు ఒక బ్యాగ్ సార్. అది 50 kg బ్యాగ్ కదా? ఎందుకంటే ఆరుం పోవాలనే కదా మన దింపుడుకుళ్ళు సార్. అది ఫిక్స్ చేసి మాకు చెప్తే మేము దాని మీద ఎందుకు డిఎం గారు 15 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట ఒక బస్తాకు? ఆరుం పోవాలనే కదా? సరే 10 రూపాయలని తీసుకోమని చెప్పండి. 15 రూపాయలు వాళ్ళు యాడ్ అడ్జస్ట్ చేస్తారు, అసలే డబ్బులు సరిపోవడంలే. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పనా నేను. ఈ సందర్భాల్లో కొంచెము వీళ్ళకి మామూలుగా మిగులుతాయి రైస్, ఎందుకంటే కొంచెం పిల్లలు అంత తినలేక తక్కువ మిగులుతాయి కొన్ని. అప్పుడు కొన్ని రైస్ వాళ్ళకే ఇస్తా ఉన్నారు. అవునా? ఉంది జగవరెగిన సత్యం. మీరు కాదమ్మా, మీరేం చెప్పడం లేదు. బయట జనరల్గా జరిగేది నా దృష్టికి వచ్చిన ఇష్యూ చెప్తున్నా నేను. ఇప్పుడు ఆ దింపుడు కులమైన 4 బ్యాగులు 5 బ్యాగులు తీసుకొని పోండి అని అట్లా జరుగుతూ ఉన్నాయి బయట. అట్లా జరుగుతూ ఉంది అనమాట. మీరేంటంటే మీరు క్యాలిక్యులేట్ చేసి మా క్వాంటిటీ ఇంతే అవసరం, ఇంతే కావాలనేది అడగాల. ఎందుకు డిఎం గారు మనం డీలర్ షాపులకు పెట్టినప్పుడు వీళ్ళకి కూడా దింపుడు కుళ్ళు గవర్నమెంట్ పెట్టచ్చు కదా? గవర్నమెంట్ పెట్టాలి. చెప్పండి, రాసుకోండి. పిఎస్ రాసుకో, మన కార్పొరేషన్ గారు ఆయన లెటర్లో రాద్దాం. ఇది మీరు పండింది సార్, లెటర్లో రాద్దాం. దింపుడుకులు హాస్టల్స్ కూడా గవర్నమెంటే పెట్టుకోమని. ఇవి ఏ పంచాయతీ ఉండదు కదా? ఎవరమ్మా? టేక్ కేర్ అమ్మా. అమ్మా మెనూ ఫాలో అవుతున్నారమ్మా కరెక్ట్గా? 100%. ఇవన్నీ కరెక్ట్గా వస్తున్నాయమ్మా. పీనట్ చట్నీ, ఇడ్లీ, మూందాల్ పొంగల్, రవ్వ ఉప్మా, పీనట్ చట్నీ, ఇడ్లీ, బాయిల్డ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్, చింతపండు పులిహోర. మరి మనకు ఆ డౌట్ వస్తే చూడాలి. ఉప్పుకి ఏం చూస్తుంది? చిన్నగా ఉన్నాయి కొన్ని. కొత్త స్టాక్ వచ్చింది సార్, కొంచెం డివైడ్ చేస్తాను. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్. సిట్ డౌన్ అమ్మా. ఈ ఫ్యాన్లో బాగున్నారంతా? 10th క్లాస్ పిల్లలు చేతులు ఎత్తండి. 10th వాళ్ళేరి బాగా రాశారంట ఈరోజు ఎగ్జామ్? ఈజీగా వచ్చిందంట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల. ఇంతకుముందు ఏం పేరుండే? బాలయోగిని ఇట్లా మార్చాం కదా? ఓకే. భోజనాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? చెప్పారా ముందే అట్లా చెప్పమని? మీ టేక్ కేరర్ మేడం బాగా చూసుకుంటారా? మెనూ తెలుసా మీకు? మెనూ ఎప్పుడెప్పుడు ఏమేమి పెడతారనే విషయాలు తెలుసా? వీక్లీ థ్రైస్ చికెన్ ఇస్తున్నారా? 2 టైమ్సే కరెక్ట్ నాకు తెలుసు. మీరేం చెప్తారా అని. ఓకేనా? ఓకే. ఇంకా ఎగ్స్ డైలీ ఇస్తున్నారా? అన్నీ బాగున్నాయి కదా? బాగాలేనివి ఒక్కటి కూడా బాగాలేదా? ఉప్మా బాగుందా? నాకు నచ్చదు ఉప్మా మామూలుగా. మీ సంగతి ఏంది? బాగుంటుందా? వీటన్నిటి మీద భోజనాలు సక్రమంగా పెట్టాలి, మెనూ ప్రకారం పెట్టాలి. మెనూ డివియేషన్ అయ్యేదానికి లేదు.
చికెన్ ఎన్ని గ్రాములు ఇస్తారు ఒకసారికి మీకు తెలుసా? తెలియదు. అది చెప్పడానికి నేను వచ్చింది. 100 గ్రామ్స్ ఇవ్వాలి ఒక స్టూడెంట్కు. 1 కిలో 10 మందికి ఇవ్వాలి అంటే దాదాపు 6, 7, 8 ముక్కలు ఇవ్వాలి. మీకు ఇచ్చేది ఒక 3, 4 ఇస్తారు. అవునా? అంటే సరే, అప్పుడు కొంచెం ఇప్పుడు ధరలు కొంచెము పెరగడం వల్ల ఎన్హాన్స్ చాలా రోజుల నుంచి చేయకపోవడం వల్ల ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఎంత డబ్బులు వస్తాయి తెలుసా మీకు పర్ మంత్ ఒక స్టూడెంట్కు? తెలుదా? ఏమేమి ఇస్తారు? గురుకుల పాఠశాలలో ఏమేమి మెనూ ఉంటుంది, ఎంత డబ్బులు వస్తాయి పర్ మంత్ ఒక స్టూడెంట్కు, ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి ఒక్కొక్కటి, ఇలాంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, ఒక అవగాహన కావాలి. మీకు 1400 రూపాయలు ఇస్తారు పర్ మంత్ ఒక స్టూడెంట్కు వితౌట్ రైస్ ఫ్రీ. 1400 ఇస్తే ఎంత అవుతుంది? 46 రూపాయల 67 పైసలు పడుతుంది ఒక స్టూడెంట్. ఒక రోజుకు 53 రూపాయలు, బియ్యం కాకుండా, వంట వండే వాళ్ళ జీతాలు కాకుండా. అర్థమవుతుందా? ఆ విధంగా ఇస్తారన్నమాట. అప్పుడు మీరు ఆ డబ్బులు మంచిగా సరిపోతాయి. 53, ఇప్పుడు కొంచెం సరిపోవడం లేదు, అప్పుడు 53 రూపాయలు బ్రహ్మాండంగా సరిపోతాయి. ఓకేనా? గుడ్లు ఇవ్వలేదు డైలీ ఒక 3 రోజులు 4 రోజులు, మాకు పలానా రోజులలో గుడ్లు ఇవ్వలేదు సార్ అని పెడితే కానీ మేము మీ డీసీఓ ఉంటారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఆయనకు ఫోన్ చేసి పలాని హాస్టల్లో గురుకుల పాఠశాలలో గుడ్లు ఇవ్వలేదు అని చెప్పి చెప్తాం. ఓకేనా? మీరందరూ బంగారు తల్లులు, బాగా చదువుకోవాలా. మీకందరికీ మీకు చిన్న చిన్న ఎప్పుడైనా చినిగిపోతాయి బట్టలు, ఎట్లా చేస్తారు? అప్పుడు సూది దారిని తీసి కుట్టుకుంటా ఉంటారా? అవునా? మీకందరికి ఒక గిఫ్ట్ తెచ్చిన నేను. మీరందరూ మా మంచి అమ్మాయిలు, బాగా చదువుకోవాలా, మీ చిన్న ప్రాబ్లం తీరిపోవాలా అని చెప్పేసి మీకు ఒక కుట్టు మిషన్ తెచ్చాను గిఫ్ట్. ఎప్పుడైనా సరే మంచి చినిగిపోయినప్పుడు కుట్టుకోవచ్చు. కొంతమంది ఎవరైనా కుట్టి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మిషన్ మీద కుట్టుకోవచ్చు. ఓకేనా? చాలా మంచి వరమైంది. మీకు చాలా అవసరము. మా అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు చిరిగిపోతాయని కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకు సూది దారం తీసుకొని కుట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా దీంట్లో మంచిగా మీ హాలిడేస్లో ఎవరికొకరు ఫ్రెండ్స్ కుట్టి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేసుకొని దీని ద్వారా మీరు ఉపయోగపెట్టుకోవాలని మీ గురుకుల పాఠశాలకు నేను గిఫ్ట్గా యాజ్ ఎ ఫుడ్ కమిషన్ చైర్మన్ గిఫ్ట్గా ఇస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఓకే, మంచి చదువుకోండి, మంచి లైఫ్ ఉండాలి, మీకు మంచి భవిష్యత్తు ఉండాలా. ఇప్పుడు రాసే 10th క్లాస్ పిల్లలు కూడా మంచి మార్కులతో పాస్ కావాలా. ఇంటర్మీడియట్ మన దగ్గర చేరాలి వాళ్ళంతా. ఎక్కడ బాగుంటే అక్కడ చేరుతాం కదా. కాబట్టి ఇక్కడ బాగుంది అనుకుంటా ఉన్నా, మీ మేడం అయితేంది, మీ టేక్ కేర్ అయితేంది, మీ మిగతా మీ టీచర్స్ అయితేనండి, అందరూ కూడా మీకోసం మంచిగా చదువులు చెప్పాలా, మిమ్మల్ని కన్న పిల్లల్లాగా చూసుకోవాలి, వాళ్ళ పిల్లలాగా చూసుకోవాలి, అంత ఆనందంగా మీతో గడపాలా. తప్పులు చేస్తే మంచిగా చెప్పాలా, మార్పు చేయించుకోవాలా పిల్లల్లో. ఎన్ని పిచ్చాపాటీలు, ముచ్చట్లు, వీటన్నిటికీ స్వస్తి పలికి ఇంకొక 5-6 ఏళ్ళు మీరు గట్టిగా కష్టపడ్డారంటే మీ లైఫ్లో సెట్ అయిపోతాయి. ఓకేనా? బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.